ఆఫీస్కి వెళ్తారు, తర్వాత ఇంకా మీకు ఫ్యామిలీ ఉంది, ఒక పాప ఉందన్నారు. సో అసలు ఫ్యామిలీని, అటు జాబ్ ని, ఇటు ఫామ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలుకి? అయితే అది చెప్పాలి. ఆనెస్ట్గా చెప్తాను, నాకేం 10 హ్యాండ్స్ లేవు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హెల్ప్ అయితే తీసుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద జనరేషన్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కూడా ఒక జాబ్ చేస్తాను అనుకో, ఎలా ఉంటదంటే వీక్ మొత్తం స్ట్రెస్ గా జాబ్కి వెళ్తాం మనము. తర్వాత వన్స్ వి గెట్ ఏ ఛాన్స్, ఎక్కడ హాలిడే, ఎప్పుడు హాలిడే వస్తుందని మేమైతే టైం టేబుల్ చూసుకొని అంతా చూసుకుంటా ఉన్నాం అన్నమాట. సో అలా వచ్చినప్పుడే మేము ట్రిప్కో, ఎక్కడికో అంటే పబ్లకో, సినిమాలకో, ఇక్కడ ఫ్రెండ్స్తో ఇక్కడక్కడ వెళ్ళిపోతాం. మీరు అట్లాంటిది వదిలేసి వై లైక్ ఓన్లీ ఫార్మింగ్, లైక్ వీకెండ్ లో కూడా హాలిడేస్ 5 days మీరు వర్క్ చేస్తారు, ఆఫీస్ వర్క్ చేసి తర్వాత కూడా లైక్ 2 days ఇంకా ఇక్కడ ఫామ్ లో రావాలని అలా ఎలా అనిపించింది? లైక్ అంటే ఆ థాట్. ఇవన్నీ మేము కూడా చేసాము చిన్నప్పుడు. వెళ్తూ ఉంటాము, వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కూడా అలా అని అంతా ఫామ్ కే అంకితము వీకెండ్ మొత్తం అని కాదు. వర్క్ ఉన్నప్పుడు కష్టపడి చేసుకుందాం, ఒక్కొక్క రోజు బ్రేక్ కూడా తీసుకుంటాము. మేము కూడా ట్రిప్స్ చేస్తూ ఉంటాము. మా స్నోబుఫుకు ఒక జాపనీస్ ఫార్మర్, ఆయన సీడ్ బాల్స్ తోటి వేయండి, అన్ని కలుపులోనే అవే పెరుగుతాయి అంటారు. పెరుగుతాయి ఏమో, వస్తాయి ఏమో, చాలా టైం పడుతుందేమో. మొత్తం కలిపే పెరిగింది, ఏం పెరగలేదు. సీడ్ బాల్స్ వేసాను, పక్కన వాళ్ళంతా ఏంట్రా కలిపి పెంచుతున్నారు, ఎందుకు వస్తారు సిటీ వాళ్ళు అన్నట్లు చూసారు. యంగ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా బాగా ఇష్టం ఫార్మింగ్. సో మేము కూడా జాబ్ చేస్తూ అలా స్టార్ట్ చేయాలంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? అంటే ఎంతవరకు లైక్ ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలరా? డెఫినెట్ గా మెయిన్ ప్రొఫెషన్ చేసుకుంటూ చేయొచ్చు, 100% చేయొచ్చు. అలా ఎందుకు అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఊళ్ళల్లో కూడా చూస్తే పొద్దున్నే వెళ్ళి వాటర్ పెట్టుకుంటారు, వాళ్ళ జాబ్స్ కి వాళ్ళు వెళ్తారు. రోజు చేయాల్సిన పని వాటర్ ఇవ్వడం ఒక్కటే. అది కూడా ఆటోమేట్ చేసుకుంటే అది కూడా ఇంటి నుంచే చేసుకోవచ్చు. మనం రోజు చేయాల్సింది ఫామ్ లో వాటర్ ఇవ్వడం ఒక్కటే, మిగిలిన పని చెట్లే చేసుకుంటాయి. సిటీలో ట్రాఫిక్, పొల్యూషన్, స్ట్రెస్ అందరికీ నేచర్ కి దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది. వీక్ డేస్ లో వర్క్ కోసం సిటీలో ఉంటూ వీకెండ్స్ లో మాత్రం ఫామ్ కి వచ్చి ఒక ఫారెస్ట్ వైబ్ క్రియేట్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ ని ఎంజాయ్ చేస్తున్న ఒక వర్కింగ్ మామ్. అసలు ఇది ఎలా పాసిబుల్? లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. హలో శాంతి గారు. హాయ్ కుమార్. వీకెండ్ ఫార్మర్ అని విన్నాను నేను. సో యాక్చువల్లీ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ మీ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెప్పగలరా? ఓకే, నేను ఇంతకు ముందు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినప్పుడు అగ్రి ఆప్షనల్గా తీసుకుని అగ్రి చదువుకున్నాను. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అప్పుడు అంత ఐడియా లేకుండే ఏం చేయాలి అని. దాని తర్వాత ఎందుకో మన లైఫ్ స్టైల్ సరిగా ఉండట్లేదు అనిపించింది. నేచర్కి కనెక్ట్గా ఉండట్లేదు. అంటే సిటీలోనే ఉంటూ సన్లైట్ తగలదు, నేల తగలదు. ఇప్పుడు అందరికీ B12 డెఫిషియన్సీస్ ఉంటాయి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. సో మనము నేలకి, సన్కి, అంటే నేచర్లో ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, అట్లీస్ట్ వీకెండ్ లో వచ్చి నేచర్ తో స్పెండ్ చేయాలి ఉండాలి అనేది ఇంటెన్షన్. సిటీలో ఎంత అర్బన్ కిచెన్ గార్డెన్స్ ఎంత చేసినా కూడా అది లిమిటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అంత పొల్యూటెడ్ ఉంటుంది. ఒక చిన్న ప్లేస్ లో చేసినా కూడా అది మనంతా ఏదో ఉండదు, అంటే దీనంతా ఇది ఉండదు నార్మల్. అండ్ ప్లేస్ కన్స్ట్రైన్స్ కూడా ఉంటాయి కదా, అందరికీ కిచెన్ గార్డెన్ చేసుకునే అంత లగ్జరీ ఉండదు. ఓకే, ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్లో చాలా చిన్న బాల్కనీ ఉంటుంది, టెర్రస్ కామన్ స్పేస్ ఉంటుంది, యూజ్ చేసుకోవడం కూడా కష్టమే. అందుకని ఇట్లా ఏమన్నా కావాలి అని అనిపించింది. ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు. కొన్ని ఫ్రెండ్ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ వర్క్ షాప్ జరుగుతుంది అని షేర్ చేస్తే దానికి అటెండ్ అయ్యాను. అక్కడ ఈ ల్యాండ్ ఓనర్ నాకు పరిచయం అయ్యారు. ఓకే, ఆ ఆర్గానిక్ ఫార్మ్ లో ట్రైనింగ్ లో ఈ ల్యాండ్ ఓనర్ పరిచయం అయ్యారు. ఇలా ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటావా అని అడిగారు. అంటే అంతవరకు మీకు ఐడియా లేదన్నమాట, చేద్దామని లేదు, మీరైతే జస్ట్ విందామని వెళ్ళారు. మాకు జడ్చర్లలో ఫామ్ ఉంది. ఓకే, అది అక్కడ ఒక 6 acres ఉంది, ఇంకొక 24 acres, మొత్తం ఒక 30 acres. మా హస్బెండ్ ఆల్రెడీ ఒక డికేడ్ నుంచి మేనేజ్ చేస్తున్నారు. అంటే డికేడ్ నుంచి హీస్ బీన్ ఇంటూ ఫార్మింగ్. ముందు నుంచి జడ్చర్ల ఫామ్ లో ఒక మేబీ 5 years నుంచి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు లీజ్కి ఇచ్చేసారు. అక్కడ కూడా కొంచెం ఉంది, ఏమైనా చేసుకోవచ్చు అనుకుందాము అని కూడా చాలా దూరం, 2.5 hours పడుతుంది. హైదరాబాద్ నుంచి చర్చర్లకి కొంచెం దూరం అవుతుంది. మా ల్యాండ్ ఓనర్ ఆఫర్ చేసేసరికి చాలా మంచి ఆపర్చునిటీ అని అనిపించింది. సో యాక్చువల్లీ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే, ఒకటేసారి మనకు అనుకూలంగా అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒకసారి మాట్లాడదాము అని వెళ్తే ఆంటీ వాళ్ళ సన్ మా హస్బెండ్ స్కూల్లో ఫ్రెండ్స్ అయిన కూడా తెలిసే. సో ఇదంతా ఇట్ వాస్ డెస్టైన్డ్ టు బి అన్నమాట. ఇది జరగాలని రాసి పెట్టింది. అందుకని ఆ వర్క్షాప్కి నేను వెళ్ళాను. తర్వాత ఆ ఆంటీని కలిసాను, ఆంటీ నాకు ఆఫర్ చేశారు, నేను కూడా విల్లింగ్గా తీసుకున్నాను. అండ్ కొంచెం హస్బెండ్ ఆల్రెడీ చేసి ఉండడం వల్ల ఆయన కొంచెం బ్లూ ప్రింట్ ఇద్దరం కలిసి వర్కౌట్ చేసుకున్నాం, ఎలా చేయాలి ప్లాన్ చేసుకుని చేసాం. దాని తర్వాత ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జనరేషన్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కూడా ఒక జాబ్ చేస్తున్నాను అనుకో, ఎలా ఉంటదంటే వీక్ మొత్తం స్ట్రెస్ గా జాబ్కి వెళ్తాం మనము. తర్వాత వన్స్ వి గెట్ ఏ ఛాన్స్, ఎక్కడ హాలిడే, ఎప్పుడు హాలిడే వస్తుందని మేమైతే టైం టేబుల్ చూసుకొని అంతా చూసుకుంటా ఉన్నాం అన్నమాట. సో అలా వచ్చినప్పుడు
చిన్నప్పుడే మేము ట్రిప్కో ఇక్కడకో అంటే పబ్బులకో సినిమాలకో ఇక్కడ ఫ్రెండ్స్తో ఇక్కడక్కడ వెళ్ళిపోతాం. మీరు అట్లాంటిది వదిలేసి వై లైక్ ఓన్లీ ఫార్మింగ్ లైక్ వీకెండ్లో కూడా హాలిడేస్ 5 days మీరు వర్క్ చేస్తారు, ఆఫీస్ వర్క్ చేసి తర్వాత కూడా లైక్ 2 days ఇంకా ఇక్కడ ఫామ్లో రావాలని అలా ఎలా అనిపించింది లైక్ అంటే ఆ థాట్? అంటే ఇవన్నీ మేము కూడా చేసాము చిన్నప్పుడు వెళ్తూ ఉంటాము, వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కూడా అలా అని అంతా ఫామ్కే అంకితము వీకెండ్ మొత్తం అని కాదు, వర్క్ ఉన్నప్పుడు కష్టపడి చేసుకుందాం, ఒక్కొక్క రోజు బ్రేక్ కూడా తీసుకుంటాము, మేము కూడా ట్రిప్స్ చేస్తూ ఉంటాము. బట్ దెన్ ఇది కూడా నాకు ట్రిప్ లానే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ని తీసుకొస్తాము వీకెండ్స్లో వచ్చినప్పుడు, వాళ్ళు కూడా వచ్చినప్పుడు మంచి ఎయిర్ పీల్చుకుంటారు. మనం ట్రిప్కి వెళ్ళేది కూడా ఒక్కొక్కసారి అదే రీజన్, అంటే రిలాక్స్ అవ్వడానికే కదా. ఇక్కడే బాగా అవ్వచ్చు లైక్ ఈ నేచర్ అంతా ఆర్గానిక్ గా, ఇంకా ఫ్రూట్స్ వగేరా. ఇంకొకటి లైక్ ఎన్ని రోజులు అయింది మీరు స్టార్ట్ చేసింది? లైక్ 1 year 2 year ఈ ఫామ్ నార్మల్ గా 1 year అయింది. 1 year ఎగ్జాక్ట్ డేట్ అయింది. లాస్ట్ జూన్ నుంచి లీజ్ తీసుకున్నాము. జూలైలో ప్లాన్ చేసాం వీటిని. ముందు డ్రిప్ పెట్టించుకుని అవన్నీ పెట్టి, దాని ముందు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశానులే, అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అంటే ఆల్రెడీనా ఇదే చేశాను, అంటే 1-2 months ముందు. అంటే నేను చదివాను 1 Star Revolution అని, మస్నోబు ఫుకుఓకా జాపనీస్ ఫార్మర్. ఆయన సీడ్ బాల్స్ తోటి వేయండి, అన్ని కలుపులో అవే పెరుగుతాయి అంటారు. పెరుగుతాయేమో, వస్తాయేమో, చాలా టైం పడుతుందేమో. మొత్తం కలిపే పెరిగింది, ఏం పెరగలేదు. సీడ్ బాల్స్ వేసాను, పక్కన వాళ్ళంతా ఏంట్రా కలిపి పెంచుతున్నారు, ఎందుకు వస్తారు సిటీ వాళ్ళు అన్నట్లు చూసారు. కొంచెం షార్ట్ టైం మనకు అర్థమైపోతుంది కదా ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది. దాని తర్వాత ఇట్లా కాదు, కొంచెం ప్లాన్డ్గానే చేద్దాము అని. అందుకని నా ఇంట్రెస్ట్ అయితే దేశీ వెరైటీసే చేయాలి, అసలు ఏం యూజ్ చేయకుండా చేయాలి అని. కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి రిస్క్ ఎందుకు అని హైబ్రిడ్ వెరైటీస్ యూజ్ చేసి ప్లాన్ చేసుకుని ఇది చేశాము. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ 1 year వరకు చేశారు కదా ఆల్మోస్ట్. అందులో మీకు స్టార్టింగ్ నుంచి మెయిన్గా ప్రాబ్లం వచ్చింది ఏంటి? ఎక్కడైతే చాలా ప్రాబ్లం అనిపించింది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయగలిగారు? నిజం చెప్పాలంటే ఈ 1 yearలో మరీ అంత ప్రాబ్లమాటిక్గా అనిపించలేదు నాకు. ఆర్ అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటా. లేబర్ ప్రాబ్లం అని అంటారు. లేబర్ ప్రాబ్లం అంటారు. నాకు 2-3 మంచి వాళ్ళు సెట్ అయ్యారు, తెలిస్తే వస్తారు, నాతో బాగుంటారు, అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం. వాళ్ళతోటి కూడా ఒక బాండ్ ఉంది, వాళ్ళతోటి కూడా. సో అలా మంచిగా సెట్ అయ్యారు, పిలిచినప్పుడు వస్తారు. సో ఆ ప్రాబ్లమ్ సార్టెడ్. చెట్లు పెద్దగా పెరిగిపోయిన తర్వాత వీట్స్ తోటి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. వీట్స్ కలుపులో పెరిగినవి కూడా బాగానే ఉంటాయి, అయినా కూడా మనం కవర్ క్రాప్స్ వేసుకుని కొంతవరకు వీట్స్ మేనేజ్ చేసుకుంటున్నాం. బెస్ట్ అయితే ఫస్ట్ లో మేము ఏదో నెలకొకసారి ఏదో చాలా స్ప్రే చేసేసాం. కానీ ఇలా డైవర్స్ గా పెంచడం వల్ల, అంటే మీరు చూస్తే నేను ఒకే రోలో ఒకటే పెట్టలేదు, ర్యాండమ్ గా ప్లాన్ చేసాము. ఒకటి బనానా, ఒకటి పపాయ, ఒకటి మొరింగా, అట్లా ర్యాండమ్ గా కొన్ని మధ్యలో ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి, జామ, ఉసిరి, మల్బెరీ, అలా. అంటే నా ఇంటి కోసం ప్లాన్ చేసుకున్నాను కోసం. అండ్ అలా అని చెప్పి ఊరికే ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏమీ లేకుండా వెళ్ళలేదు. అదే ఎలాగో వస్తున్నారు కాబట్టి మనకి ఇంట్లో కావాల్సిన అంతా ఇక్కడ జనరేట్ చేసుకోవడం. అది ఫస్ట్ ట్రై చేశాను, కానీ చాలా ఇంటెన్సివ్ అయిపోయింది, లేబర్ ఇంటెన్సివ్ అవుతుంది. అలా అయితే అలా కాకుండా కొంచెం సింప్లిఫై చేసుకుని కొన్ని కావాల్సినవి కొన్ని సస్టైనబుల్గా కూడా ఉండాలి, అంటే కొంచెం అమ్మి దీని నుంచి రిటర్న్ కూడా రావాలి, అలా ప్లాన్ చేసుకుని. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు కవర్ క్రాప్ అన్నారు కదా కిందంగా మనకి జాగున్న దాంట్లో వాటిలో. సో ఇప్పుడు ఇన్ జనరల్గా చాలా కలుపు వగేర వస్తుంది కదా, కవర్ క్రాప్ పెట్టినప్పుడు ఇంకా దాంట్లో రాదా? ఎందుకంటే మనం ఫ్లాట్ వైజ్గా పెడుతున్నాం కదా, అలా చాలా వరకు కలుపు రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా కవర్ క్రాప్లో. అలా వస్తుందా? మళ్ళీ ఎక్కడ తీయాలా, లేకుంటే ఒకటేసారి పెట్టి వదిలేస్తారు? లేదు, అది కవర్ క్రాప్ అని అంటే బేసికలీ సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్తారంటే, భూమి అనేది సన్కి కనపడకూడదు అని, అంటే ఎక్కడ భూమి ఎక్స్పోజ్ కాకూడదు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఒకటి కలుపు వస్తుంది, ఓన్లీ సాయిల్ ఎరోజన్. మన ఇండియన్ సాయిల్స్కి సాయిల్ ఎరోజన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. రెయిన్ ఇంపాక్ట్ తోటి సాయిల్ ఎరోడ్ అయిపోతుంది, రెయిన్ ఇంపాక్ట్ తోటి గట్టిగా అయిపోతుంది భూమి, దాని పోరోసిటీ తగ్గిపోయి. అందుకే ఎప్పుడు లైవ్ క్రాప్ అనేది ఉండాలి, దానికోసం కూడా కవర్ క్రాప్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఉలవలు అలాంటివి అవి ఫాస్ట్ గ్రోయింగ్, మొత్తం భూమిని కప్పేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, కలుపు తగ్గుతుంది, అవి నైట్రోజన్ ఫిక్సింగ్, సో భూమి సాయిల్ ఫర్టిలిటీని పెంచుతాయి. దాని రూట్స్ పెరుగుతూ ఉండడం వల్ల సాయిల్ పోరోసిటీ పెరుగుతుంది, లోపల ఏరేషన్ ఉంటుంది, లోపల ఆర్గానిజమ్స్ పెరుగుతాయి, అంటే వానపాములు, మైక్రోబ్స్ అన్నీ ఉంటాయి, అవి పెరుగుతుంటాయి, అవి బతుకుతుంటాయి. సో ఫర్టిలిటీ పెరుగుతుంది, సాయిల్ ఫర్టిలిటీ. సో ఆటోమేటిక్గా మనం వేరే మందులు కొట్టాల్సిన అవసరం లేదు, చాలా వరకు తగ్గిపోతుంది. నార్మల్గా ఏది స్ప్రే చేయలేదు, ఏది చేయలేదు. కొన్నిసార్లు గౌప్రతిష్ఠ అని ఒక ప్లేస్ ఉంది, యాక్చువల్లీ ఇంకో పేరు కూడా ఉంది దానికి, నేను షేర్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఘనజీవామృతం తెచ్చుకున్నాను.
అది అప్పుడప్పుడు ఒక 1-2 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాను. ఓకే. అది జస్ట్ ఇక్కడ బేసల్ డోస్ ఇచ్చేస్తాం. ఓకే. డైరెక్ట్ ఇచ్చేస్తా. డైరెక్ట్గా సాయిల్ కొంచెం తీసి సాయిల్లో పెట్టేస్తాము. ఓకే. స్ప్రే చేశారా ఏమన్నా? చారి అని చాలా మందికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే సర్కిల్స్ ఆయన బాగానే పాపులర్. ఆయన సుభాష్ పాలేకర్ ఫార్ములేషన్స్ చేస్తారు. వేపగానుగ సీతాఫల కషాయం అని, మాస్త్రం బ్రహ్మాస్త్రం అట్లాంటివి చేస్తారు. అలా దశపత్ని కషాయం అవి 6,000 రూపీస్ అయ్యాయి అంతే. ఇంకా ఉన్నాయి సగం నాకు లాస్ట్ ఇయర్ తెచ్చినవి. అవి కొన్నిసార్లు స్ప్రే చేసాము. దాని తర్వాత పెద్ద అవసరం కూడా అనిపించలేదు. అవసరం అనిపిస్తే చేసే ఆల్రెడీ మనం బయోడైవర్సిటీ క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అందులోనే అన్ని తీసుకుంటున్నాయి. అంటే పురుగులు ఉంటాయి, ఆ పని వాటిని చూసుకుంటున్నాయి, మన పని మనం చూసుకుంటున్నాం. అంత డిస్టర్బ్ చేసినట్లు అనిపించట్లేదు. మన మెయిన్ క్రాప్ని అంత ఇప్పుడు మీరు చూస్తే గెల బాగానే ఉంది, పపాయ బాగానే ఉంది, అంత ఎఫెక్ట్ పడలేదు వాటి మీద. ఓకే. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద సింగిల్ క్రాప్ వేస్తారు. ఉదాహరణకు వరిషన్ పెట్టడం, పత్తి పెట్టడం, లేకుంటే టొమాటో పెట్టడం ఒక్కటే పెడతారు. సో మీరు ఏం చెప్పగలరు దానివల్ల? లైక్ ఎందుకంటే గ్రెయిన్స్కి ఇలా మల్టీ క్రాపింగ్ కష్టమే నిజం చెప్పాలంటే. అది వేరేలా చేసుకోవాలి. నేను కూడా ఇంకా గ్రెయిన్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నేచురల్ వేరు, ఆర్గానిక్ కూడా నేను చెప్పను. ఎందుకంటే బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా నేను వాడను. ఓన్లీ కవ్ బేస్డ్ ఫార్ములేషన్సే కొంతవరకు యూస్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అయితే అది నేను షేర్ చేస్తాను. ఓకే. బట్ మోనోక్రాపింగ్కి ఇలా కష్టం. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారంటే గ్రెయిన్స్ కదా, ప్రాక్టీసెస్ కష్టం అవుతుంది వాళ్ళు చేయడం. ఓకే. హార్వెస్ట్ చేయడం కానీ లేకపోతే వేరే పనులు చేయడం కష్టం అవుతుంది. ఓకే. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు అలా చేయడానికి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు? నార్మల్గా బయట పండిస్తారు కదా రైతులు. నార్మల్గా మీరు ఆర్గానిక్ వేగా న్యాచురల్గా పండిస్తున్నారు. సో మీరు ఎలా చేసుకుంటున్నారు? దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ బయట జనాలకు తెలుస్తుందా? మీరు చెప్తే వాళ్ళు వింటున్నారా? లైక్ నేను ఇంతవరకు ఆర్గానిక్ పేరుతోటి ఎక్కడైనా మార్కెట్ చేయలేదు. ఓకే. ఫస్ట్ లో ట్రై చేశాను ఆర్గానిక్ షాప్స్ కి వెళ్ళి అమ్మడానికి. అదంతా వీకెండే చేస్తాము, హార్వెస్ట్ మార్కెటింగ్ మీద నాకు గ్రోయింగ్ లో ఉన్న ప్లెజర్ మార్కెటింగ్ లో అనిపించలేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే. అది ఒక సెపరేట్ స్కిల్ అండ్ సెపరేట్ వర్క్. అది చాలా టైం తీసుకుని చేయాలి. నాకున్న టైం కన్స్ట్రెయింట్స్ వల్ల నేను ఒక 2-3 ప్లేసెస్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. నేను ఉండే ప్లేస్కి దగ్గరగా కూడా ఉండాలి కదా. సో ఇంతకుముందు బాలాపూర్లో జేపీ ఆర్గానిక్స్ అని ఒకటి ఉండేది. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పాపం సేవియర్ లాగా ఎప్పుడు తీసుకునేవాళ్ళు. కాకపోతే గ్రేడింగ్ కొంచెం ఇంటెన్సివ్గా ఉండేది. మళ్ళీ అక్కడ మిగిలిన పెద్దవి తీసుకునేవాళ్ళు కాదు, ఏమైనా చిన్న స్పాట్ ఉన్నా తీసుకునేవాళ్ళు కాదు. డీసెంట్ ప్రైస్ ఇచ్చేవాళ్ళు. అంటే బయట కన్నా ప్రైస్ కంపారిజన్లో ఎలా ఇచ్చే? అంటే బయట కన్నా అంటే రీటైల్ చేసిన ప్రైస్ అయితే కాదు, హోల్సేల్లో ఓకే. ఆర్గానిక్ కన్వెన్షనల్ మేలో పండిస్తారు కదా నార్మల్గా. మనం కొంచెం న్యాచురల్ గా పెస్టి యూజ్ చేయట్లేదు కదా. సో వాళ్ళు అలా చూసాక ఏదో డిఫరెన్స్ చేస్తున్నారా? వాళ్ళు ఆర్గానిక్, వాళ్ళు జేపీ ఆర్గానిక్స్ అనేది ఆర్గానిక్ ప్రొడ్యూస్ బ్రాండ్. వాళ్ళు B2B అన్నమాట. అంటే బిజినెసెస్ అదే మన దగ్గర తీసుకుని వాళ్ళు బిజినెసెస్ కి సప్లై చేస్తున్నారు. సో హోల్సేల్ రేట్ ఇచ్చేవాళ్ళు, బట్ ఆర్గానిక్ హోల్సేల్ రేట్ ఇచ్చేవాళ్ళు. అక్కడ మిగిలిన నేను నగర్ అక్కడ ఇచ్చేసేదాన్ని. అక్కడ మార్నింగ్ 4:30కి వెళ్ళి ఇవ్వాలి. ఆ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాము అని ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళని కలిసాను. 2 గుంటాస్ ల్యాండ్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారు అనమాట వాళ్ళైతే. సంతోష్ అతని పేరు. నోక్షిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అని ఒక షాప్ ఉంటుంది ఎంజాల్లో. చాలా చిన్న ల్యాండ్లోనే ఆయన ఒక్కళ్ళే చేసుకుంటూ చాలా బాగా చేసుకున్నారు. నా ఇన్స్టా పేజ్ చాలా మంది అడుగుతుంటారు, మాకు ఇంత స్పేసే ఉంది మేము చేసుకోగలమా అంటే, నేను ఎప్పుడు ఈ అన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. అసలు చాలా బాగా చేసుకున్నారు ఆయన. అతన్ని కలిసి ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి కూడా స్టార్ట్ చేశాను నేను ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టా ద్వారానే ఎవరో ఆయనకు చెప్పారంట. ఆయన చిన్న క్లిప్ నేను నా వీడియోలో పెట్టుకున్నాను. ఆయనకి నీ వీడియో అందులో ఉంది అని చెప్తే ఆయన నాకు ఫోన్ చేశారు. చేసి పపాయ ఉన్నాయారా మన షాప్ లో పెడదాము అని అన్నారు. ఓకే. మీరు రీసెంట్ గా ఇప్పుడు సెల్ చేస్తుంది అక్కడే? రీసెంట్ గా అక్కడే సెల్ చేస్తున్నాను. సో ఇన్స్టా మార్కెటింగ్ నాకు అలా కూడా హెల్ప్ అయినట్లు అని చెప్పొచ్చు. ఆ పేజ్ వల్ల అట్లీస్ట్ నేను అంత కష్టపడకుండా, ఇంతకు ముందు అయితే మరీ ఆ బాలాపూర్ వెళ్ళి ఆఫ్ కోర్స్ వాళ్ళని చాలా సార్లు సేవ్ చేశారు. థ్యాంక్ యూ జేపీ ఆర్గానిక్స్. కానీ బట్ ఈజీగా నేను నోక్షితాలో ఇచ్చేస్తున్నాను. రీటైల్ అయితే నేను చేయట్లేదు ప్రస్తుతానికి. చాలా మంది అడుగుతున్నారు, నేను పంపిస్తాను అన్నాను కానీ ఇంకా మా బనానా అయితే రెడీ లేవు. అండ్ పపాయాస్ కోసం జస్ట్ రీటైల్ ఏం చేస్తాను, ఎంత దూరం వచ్చి ఇస్తాను. కానీ ఎంజాల్ చుమ్మక్కలు ఎవరైనా ఉంటే ఆ నోక్షితాలో తీసుకోవచ్చు. నోక్షితాలో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ గా ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా బాగా ఇష్టం ఫార్మింగ్. సో మేము కూడా జాబ్ చేస్తూ అలా స్టార్ట్ చేయాలంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? అంటే ఎంతవరకు లైక్ ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలరా? డెఫినెట్ గా మెయిన్ ప్రొఫెషన్ చేసుకుంటూ చేయొచ్చు, 100% చేయొచ్చు. అలా ఎందుకు అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఊళ్ళల్లో కూడా చూస్తే పొద్దున్నే వెళ్ళి వాటర్ పెట్టుకుంటారు, వాళ్ళ జాబ్స్ కి వాళ్ళు వెళ్తారు. రోజు చేయాల్సిన పని వాటర్ ఇవ్వడం ఒక్కటే. అది కూడా ఆటోమేట్ చేసుకుంటే అది కూడా ఇంటి నుంచే చేసుకోవచ్చు. మనం రోజు చేయాల్సింది ఫామ్ లో వాటర్ ఇవ్వడం ఒక్కటే, మిగిలిన పని చెట్లే చేసుకుంటాయి. ఓకే. సో మీరు ఎలా ఇస్తున్నారు వాటర్ నార్మల్ గా?
నేను కూడా రిమోట్ మేనేజ్మెంట్ తోటి. సో కానీ మీకు ఎలా ఇది లైక్ ఎలా అర్థమైంది? ఒకసారి వాన వస్తుంది, ఒకసారి రాదు, చెట్లకి ఎంత వరకు పోతుందో ఎలా అర్థమైంది నార్మల్ గా? అంటే ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇవి రెడ్ సాయిల్స్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. ఇది రాళ్ళు ఎక్కువ ఉంటాయి సాయిల్స్ లో, సో కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ అయితేనే ప్రాబ్లమ్. అండ్ ఇబ్రహీంపట్నం వెదర్ అని కొడితే ఇప్పుడు టెక్నాలజీ మనకి తక్కువ లేదు. వెదర్ ని చూసి ఎప్పుడు వాన వస్తుందా లేదా అని చూసుకొని వాన వస్తే కొంచెం ఆ రోజు 1-2 hours వాటర్ పెట్టినా, ఒక చిన్న 5 నిమిషాలు వాన కురిసినా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది ప్లాంట్స్ మీద. సో మేమేం చేస్తామంటే ఆ రోజున రెయిన్ ఉంది అని అంటే ఆ రోజు వాటర్ పెట్టుకుంటారు. రెయిన్ లేని రోజునే పొద్దున ఒక అంటే రైనీ సీజన్ లో 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్, సమ్మర్ లో అయితే 2 hours పెట్టుకుంటాం. అలాం పెట్టుకుంటాం డిలిజెంట్ గా, మరి ఇంకా అదైనా చేయాలి కదా, మర్చిపోతారు కదా. మరి సలాం సార్ నేను ఇద్దరం పెట్టుకుంటాం. అంటే రెండు ఎప్పుడు ఆన్ చేస్తారో ఎప్పుడు బంద్ చేస్తారో. ఎందుకంటే మోస్ట్ గా మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఫార్మర్ ఆటోమేటిక్ ఉంటుంది, వాళ్ళకు ఇలా రిమోట్ సెన్సింగ్ ఇంకా తెలియదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియదు. వాళ్ళు ఆన్ చేస్తారు, బంద్ చేయకుండా అట్లా మర్చిపోతారు, నెక్స్ట్ మార్నింగ్. సో వాళ్ళకి ఇష్యూ ఉండదు. నార్మల్ వాళ్ళకి ఏంటంటే టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసుకోవచ్చు. 1 hour కావాలంటే 1 hour, 2 hours కావాలంటే 2 hours ముందే టైం సెట్ చేసుకుని ఆన్ చేస్తారు. దాని తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది కార్టర్స్ లో. ఇంకొకటి ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు, సో మీ ఫ్యూచర్ గా మీకు ఏమన్నా చేయాలి ఏమన్నా ఉందా, లైక్ షేర్ చేయగలరా? పీస్ అంటే నాకు మేజర్లీ ఇది లైఫ్ స్టైల్. నేను కమర్షియల్ ఫార్మింగ్ అని అనుకోలేదు, అనుకున్నప్పుడు కూడా ఇది నా కోసం నేను చేస్తున్నా. అది సస్టైనబుల్ గా ఉండాలి, ఏ చేసినా సస్టైనబుల్ గా చేయాలి అనేది నా ఉద్దేశం. అంటే సెల్ఫ్ సస్టైనింగ్ గా ఉండాలి. ఊరికే డబ్బులు మనం పెట్టడమే కాదు కదా, దాని నుంచి అది జనరేట్ చేసుకుని అది సస్టైన్ అవ్వగలగాలి అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆ ప్లేస్ కి తీసుకొస్తున్నట్లే అనిపిస్తుంది. సో ఆ రకంగా ఓకే. మా జడ్చర్లలో ఫామ్ కూడా ఉంది కదా, అది కూడా పర్మాకల్చర్ చేయాలని ఉంది ఇక్కడ. అది ఉంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తే బాగుంటుంది. కొన్ని ప్లాన్స్ అలా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి నార్మల్ గా మీరు ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, లైక్ ఇది ప్రాఫిటబుల్ ఏనా మీకు అనిపిస్తుందా అని దీని గురించి మనం చెప్పగలరా? అంటే నేను కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా కూడా కొంతవరకు లాస్ అయి ఉండొచ్చు, కానీ లాస్ అయితే కాదు, నాకైతే లాస్ కాదు. నేను చెప్పినట్లు ఫామ్ కి దగ్గరగా ఉంటే కాదు. సో హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ఫ్యూల్ ఇష్యూ అవుతుంది. సో మేజర్ ప్రాబ్లం ఎక్కువగా మీకు అయితే ఫ్యూల్ లో పోతుంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఫ్యూయల్ వల్ల ఇంకా సర్లే వీకెండ్ ఎక్కడికో చోటికి వెళ్తాం కదా, అదే ఇక్కడికి వస్తున్నాం అని అనుకోవచ్చు. కాకుండా అయితే నేను ఇంకా హోల్సేల్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వగలుగుతానని, నాకు బ్రేక్ ఈవెన్ ఏంటి కొంచెం ప్రాఫిట్ లోనే ఉంటానని నాకు అనిపిస్తుంది. హోల్సేల్ లో కూడా హోల్సేల్ చేసి ఇంకా అంటే మోస్ట్లీ ఎవరైతే చేస్తారో వాళ్ళు సొంతంగా మార్కెటింగ్ చేసుకొని అది చేస్తే చాలా బెనిఫిట్, అంటే లాభం కూడా చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్. యాక్చువల్లీ అలా ఉంటేనే బాగుంటుంది. ఫార్మర్ నుంచి కస్టమర్ కి డైరెక్ట్ గా వెళ్తేనే బాగుంటుంది. మిడిల్ మ్యాన్ ని తీసేయడం మోస్ట్ బాగుంది. లోకల్ ది తిన్నట్లు ఉంటుంది తొందరగా, అండ్ ఫ్రెష్ ది మిడిల్ మ్యాన్ ఉంటే అంత లేట్ గా పోతుంది. సో మనకు తర్వాత వచ్చేసరికి అది నార్మల్ గా ఫ్రెష్ గానే ఉంటది. సో డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గర నుంచి కొనగలిగితే చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే లాజిస్టిక్స్. ఆ లాజిస్టిక్స్ కి ఏమైనా మంచి సొల్యూషన్ వస్తే డెఫినెట్ గా ఫార్మర్ కన్స్యూమర్ త్వరగా వెళ్తే అప్పుడు చాలా బాగుంటుంది అందరికి. ఇప్పుడు కూడా చాలా FPO లాంటివి లైక్ వీళ్ళు జనరేట్ చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు, డైరెక్ట్ ఫార్మర్ ని ఇంకా నార్మల్ మిడిల్ మ్యాన్ ని తీసేసి డైరెక్ట్ ఆర్గనైజేషన్ పెట్టడం. అది అందరి వరకు అయితే రాలే, మేబీ వస్తుంది. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాయి. ఇక్కడ ఆర్గానిక్ మేళాస్ అని అలా జరుగుతుంది. ఇక్కడ లక్డీ కపుల్లో జరుగుతుంది. అంటే నేను విన్నానే కానీ నాకు సరిగా తెలియదు. నేను కూడా విన్నాను ఆర్గానిక్ మేళా అంటే ప్రతి దగ్గర జరుగుతుంది అనుకుంటా, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి పెడుతున్నారు, సంతలాగా పెడుతూ అలా అయినా డైరెక్ట్ అక్కడికి రైతు ఎవరినైనా తనే రాలేకపోయినా ఎవరైనా వచ్చినా అక్కడే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ అమ్ముకోగలిగితే బాగుంటుంది. సో మీరు నార్మల్ గా ఆఫీస్ కి వెళ్తారు, తర్వాత ఇంకా మీకు ఫ్యామిలీ ఉంది, ఒక పాప ఉందన్నారు. సో అసలు ఫ్యామిలీని, అటు జాబ్ ని, ఇటు ఫామ్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలుకి అయితే అది చెప్పండి. ఆనెస్ట్ గా చెప్తాను, నాకేం 10 hands లేవు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హెల్ప్ అయితే తీసుకుంటాను. ఒక్కొక్కసారి కుదరకపోతే మా పాపను కూడా ఫామ్కి తీసుకొస్తాము. 1 గంట చేయాల్సిన పని 3 గంటలు అవుతుంది అంతే. అలా చేసాం చాలా రోజులు. యాక్చువల్లీ జాబ్ ఉంది కాబట్టి నిజంగా చెప్పాలంటే ప్రెషర్ లేదని చెప్పొచ్చు. ఆల్రెడీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటున్నారు అని ఉంది. పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. ఇన్లాస్ కూడా చాలా. లాస్ట్ ఇంటర్వ్యూ ఒకటి చూసి అయితే వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. సపోర్ట్ ఉంది. ఒక నెగటివ్ మాట అయితే అన్నారు, ఎంత కాదన్నా ఫ్యామిలీ సపోర్ట్ ధైర్యమే కదా. అదే కదా. ఇంకొకటి మీకు ఒక స్టేబుల్ లైఫ్ ఉంది కదా. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫారెన్ ట్రిప్ వెళ్ళినా అవుతుంది, ఒక 2-3 lakhs అవుతుంది. అదే నేను 1 year మొత్తం అంతే పెట్టాను ఇన్వెస్ట్మెంట్. అండ్ నాకు ఎవ్రీ వీకెండ్ ఆ లగ్జరీ ఉంది. ఆ రకంగా నాకు రిగ్రెట్స్ లేవు, ఏదో డబ్బులు వేస్ట్ చేశాను ఫీలింగ్ లేదు. అంత ఎక్కువ వేస్ట్ కూడా చేయలేదు. ఇది ఎంత పెడితే వస్తుంది, ఎంత డబ్బులు పెడితే. ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ లో ఉంటాం, ఆ పొల్యూషన్ ఒకటే ఇంట్లో ఉండి 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 మనకు కూడా ఏదో ఇట్లా వస్తే కొంచెం రిలాక్స్ కూడా అయిపోతాం. స్వచ్ఛమైన గాలి, చెట్లు ఇవన్నీ కొంచెం కూల్గా ఉంటది కదా, అలా పీస్ అయిపోవచ్చు. అంటే నార్మల్గా ఎక్కడో ట్రిప్కి వెళ్ళే బదులు ఫామ్కి
ఈవెన్చువల్లీ కూడా పీస్ అవ్వచ్చు అన్నట్టు మీరు ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు అనమాట. మేబీ ఈవెన్చువల్లీ నాకు ఫ్యూచర్లో మడ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఓకే. అంటే అలానే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ లాగా కాదు అని. అండ్ చాలా బాగుంటున్నాయి. మడ్ హౌస్ అంటే ఏదో పూరి గుడిసెల్లాగా అట్లా ఏం ఉండట్లేదు. ఓకే. న్యాచురల్ క్లేని యూజ్ చేసి చాలా ఎస్థెటిక్గా కడుతున్నారు. ఐ వుడ్ లైక్ టు లెర్న్ అది ఎలా చేయాలి అని చెప్పి అలాంటి ఒక మడ్ హౌస్ కట్టుకొని పీస్ఫుల్గా ఒక ఫామ్లో ఇట్లాంటి ప్లెజర్ని వేరే వాళ్ళకి కూడా అందించగలిగితే వై నాట్ హ్యాపీగా. దట్స్ మై ఫ్యూచర్ ప్లాన్. చాలా ఇన్స్పిరేషన్ ఉందండి. నార్మల్గా అంటే ఇన్ జనరల్గా ఇప్పుడున్న జనరేషన్కి మేము జాబ్ చేస్తే ఏదో అయిందా, లైక్ ఎంజాయ్ చేసామా జాబ్ చేస్తూ అలా గడిచేద్దాం అనే టైంలో మీరు అంతగా జాబ్ మేనేజ్ చేస్తూ ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా ఫార్మింగ్ మేనేజ్ చేస్తూ అంతా చేస్తున్నారు. చాలా ఇన్స్పిరేషన్ అండి. నేనైతే ఇంకా దిస్ ఈస్ అగ్రో స్పీక్స్. నేను కుమార్ నాయక్. మన ఇండియన్ ఫార్మర్ స్టోరీస్ ని మీ ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో.